పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా మారాయి. బెంగాల్ ఎన్నికలు ఓ రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఎన్నికల మహా సంగ్రామంలో గెలుపు ఓటములను శాసించేది జన్జెట్ యువతే. అందుకే జన్జెట్ యువత మద్దతు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు జన్జెట్ చేతిలో బ్రహ్మాస్త్రం ఎవరి పాలిట వరంగా, మరెవరి పాలిట శాపంగా మారనుంది? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో మెజారిటీ సీట్లను సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వేసే ఎత్తుగడలు అన్నిన్ని కావు. అయితే బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారికి జెన్జీ యువత మద్దతు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి బెంగాల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు, మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత తమ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించుకునేందుకు కులమత వారసత్వ రాజకీయాలకు అతీతంగా తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవడంతో ఈసారి వారి మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్లో మరోసారి టీఎంసీనే అధికారంలోకి రావాలా, లేక బీజేపీ నేతృత్వంలోని పరివర్తన్ 2.0కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు ఈ తరం యువత చేతుల్లోనే ఉంది. టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినిలు కన్యాశ్రీ, సబుజాది వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు, ఎంతో మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు ఎంతో అభిమానం ఉంది. బెంగాల్లో మరోసారి దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఇలాంటి ఆటంకం ఉండదన్నది చాలా మంది యువత భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి జెన్-జీ ఓటర్లు పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన యువత సోషల్ మీడియా ప్రభావంతో రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ వాస్తవంగా వాటి అమలు సాధ్యమవుతుందా లేదా అన్న దానిపై ఓ అంచనాకొస్తున్నారు. మరోవైపు బెంగాల్లోని పట్టణ ప్రాంతాల్లో గల విద్యావంతులైన యువత ఆలోచనలు మరింత భిన్నంగా ఉంటున్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. బెంగాల్లో భారీ స్థాయి ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బెంగాల్ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ పరివర్తన్ 2.0 నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం నేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకి కట్టుబడి ఉండడం లేదు. యువత పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగ భరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక మల్టీనేషనల్ కంపెనీని నడిపించే సీఈఓ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలని వారు భావిస్తున్నారు. యువత ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్జెట్ యువత కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో వారి మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జన్జెట్ యువత ఆకాంక్షలను ఎవరు నెరవేరుస్తామని హామీనిస్తే వారికే మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జన్జెట్ యువత ఎవరికి అండగా నిలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.